Siva, ఆగరా. హాయ్ అనుష్క వచ్చేసింది. Siva. Hello. Oh, he wants mommy. He wants mommy. Hold him. Mama, come. No, Mama, he wants you. Come. He's crying. చాలా సంతోషం. ఇన్ని రోజులు చాలా కష్టం అయిపోయింది. సో ఎక్సైటెడ్. అనుష్క అండ్ స్వాతి కమింగ్ బ్యాక్. నాకంటే చాలా సూపర్ ఎక్సైట్మెంట్ ఆవిడకి సింబాబాబు గడితే మెంటల్ ఎక్కిపోతున్నాడు. స్వాతి అను అంటే ఓకేనా. సో బ్యాచిలర్ కష్టాలు తిరిగిపోయి లెట్స్ గో ఇంటు ది వీడియో. సో మా అన్న తెలుసు కదా రవి అన్న, ఆయన 25వ వార్షికోత్సవం 25వ మ్యారేజ్ యానివర్సరీ. సో మొత్తానికి వాళ్ళు పెద్దగా సత్యనారాయణ వ్రతం చేసి ఇక్కడే అమెరికాలోని, అదే కాకుండా వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేస్తున్నారు. సో మళ్ళీ 25 సంవత్సరాలు ఆ బిట్ కూడా కొంచెం యాడ్ చేస్తాను ఈ వీడియోని, అది చూద్దాం ఓకేనా. ఓకే, మన బ్యాచులర్ కష్టాలు అయితే తీరిపోతున్నాయి. ఇవాళ స్వాతి అనుష్క వచ్చేస్తున్నారు. అమ్మయ్య చాలా సంతోషం. మొత్తానికి వాళ్ళు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ లో మా ఇద్దరు కజిన్స్ ఉన్నారు కదా, మా తమ్ముళ్ళు ఇద్దరు నవీన్ అండ్ ప్రవీణ్, బెన్నీ అండ్ డెన్నీ ఇంట్లో కొంతసేపు అంటే ఫ్యూ అవర్స్, డెన్నీ ఇంట్లో ఐరిస్ హాస్పిటల్ ఒక ఫ్యూ అవర్స్ మా పెన్నిని చూసేసి మొత్తానికి అబుదాబి వచ్చేసి అబుదాబిలో ప్లేన్ ఎక్కారు. ఆల్రెడీ వాషింగ్టన్ డీసీలోని ల్యాండ్ అయిపోయారు. వాళ్ళు ఫ్రెండ్ వెళ్ళారు కాబట్టి ఒక డ్రైవర్ ని హైర్ చేసుకున్నారు ఎస్యూవీలో. సో ఆయనేమో తీసుకొచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ రెడీ. ఇప్పుడు టైము అరౌండ్ 7:30 అయింది. సో వాళ్ళు దారిలో ఉన్నారు కాబట్టి మొత్తం ట్రాకింగ్ చేస్తున్నా. వాళ్ళు వచ్చేస్తున్నారు. చాలా సంతోషం. ఇన్ని రోజులు చాలా కష్టం అయిపోయింది. సో ఎక్సైటెడ్. అనుష్క అండ్ స్వాతి కమింగ్ బ్యాక్. నాకంటే చాలా సూపర్ ఎక్సైట్మెంట్ ఆవిడకి సింబాబాబు గడితే మెంటల్ ఎక్కిపోతున్నాడు. స్వాతి అను అంటే ఆగరా. హాయ్ అనుష్క వచ్చేసింది. Siva. Hello. Oh, he wants mommy. He wants mommy. Hold him. Mama, come. No, Mama, he wants you. Come. He's crying. It's okay. Any other help చేయరా బ్యాగ్? Just. పట్టుకో. Yeah. Siva. Anushka, we have to boycott China products from today. We already this Siva. Anu, అమ్మగారికి హగ్గి నాన్నమ్మకి. I already did. మళ్ళీ ఇవ్వు. కిస్ చేసే కదా, కిస్ ఇవ్వు. I did. Do it again. I don't do kisses twice. Anu. So you can give me kiss. Simba got happy. సన్నగా అయిపోయాడా? సన్నగా అయిపోయా. తల్లి నాన్నమ్మకి హగ్గిచ్చావు, నాన్నకి ఇచ్చావా? తల్లి ఐ మిస్ యూ తల్లి. నాన్న కలిసి 15 రోజులు ఎలా ఉన్నావు అమ్మా? బెగ్ పెట్టుకున్నావు మీద. Why are you wearing jacket? It's చల్లగి. No, it's not. హగ్గి బే తల్లి, బగ్గ తల్లి. సో Anushka has a lot of great news. She's a college going girl now. ఎక్కడికి వెళ్తుందో వేరే వీడియోలో చెప్తాను ఓకేనా. సో స్వాతి ఆల్రెడీనా? అనుష్క ఏం చేస్తుంది? ఏదో కాల్ ఉంది. యూనివర్సిటీ కాల్? లేదు, ఏదో కాల్ ఉన్నా. సో ఇవాళ స్వాతి, నేను, అమ్మ కలిసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే. సో సర్ప్రైజ్ మాట.
సర్ప్రైజ్కి నేను టైంకి వెళ్ళట్లేదు, లేట్. నేనైతే టైం ఎప్పుడు రెడీ. అవునా, సరే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తావు అయితే వైజాగ్ లో? చాలా అనిపించలేదు. అవును, వైజాగ్ లో వేడిగా ఉందా? వేడిగా ఉంది చాలా. వైజాగ్ లో వేడిగా ఉంది. హైదరాబాద్ నాకు చాలా నచ్చింది వెదర్ వైజ్. అవునా, హైదరాబాద్ వెళ్ళిపోదాం మరి. అమెరికా వదిలేసి వెళ్ళిపోదామా? నిజంగానా? అవునా, నాకు ఇండియా నచ్చింది. అవునా, 18 రోజులకి నచ్చిందా? ఇండియా ఇష్టం. అక్కడ 3 నెలలు ఉన్నావు అనుకో. ఇండియా ఇస్ గుడ్. అవునా, సరే నేనేం మాట్లాడను కానీ ఓకే. సో ఇప్పుడైతే మనం పార్టీకి వెళ్తాం. ఆ పార్టీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కాకపోతే అమ్మ అనుష్క ఏమో బిజీ ఉంది. బిజీ ఉన్నాక మెయిన్ ఏంటంటే అనుష్క MVP కాలనీ వెళ్ళిందా? మా ఇంటికి వెళ్ళిందా? చూడడానికి. అవునా, వెళ్ళిందా? ఇంట్లోపలికి వెళ్ళారా? ఎలా అనిపించింది ఇంట్లోపలికి వెళ్ళగానే? బాగా అనిపించింది. అవునా, బాగుందా వైజాగ్ అంతా? ఇల్లు మామిడి చెట్టు చూసిందా? సో అనుష్క వచ్చాక అనుష్కతో మాట్లాడతాను. ఓకేనా, ఇప్పుడు మనం పార్టీకి వెళ్దాం. లేదు ఇప్పుడు నేను పావలేను, మేము బయటికి వెళ్తున్నాం, పార్టీకి వెళ్తాం. పార్టీకి వెళ్ళి వచ్చాక బాగుంటాను. నువ్వు తలుపు తీస్తే పరిగెట్టి పారిపోతున్నావు. ఇది నీకు చాలా డ్రామాలాగా ఉంది, నాకు చాలా కోపం వస్తుంది. ఇది ఆట. ఎవ్రీడే యూ రన్ అవే అండ్ ఐ హావ్ టు బ్రింగ్ యూ బ్యాక్. ఐఎమ్ వెరీ అప్సెట్. ఇప్పుడు లేదు, నో మోర్ హగ్గింగ్. చాలా కోపం ఉంది నేను. నాకు వెళ్ళిపోదాం. సో నేను ఎప్పుడు లేటు కూర్చుని పెరిళ్ళు. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? నేను చేయనా? ఇటు వచ్చి చేస్తా పద, బయటగా చేస్తావా? సో ఇదిగోండి, ఇదంతా కొత్త నైబర్హుడ్ మాట. మా ఫ్రెండ్ వాళ్ళు వేరే దగ్గర టౌన్ హౌస్లో ఉండేవారు, కానీ ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకున్నారు. సో ఇప్పుడు మనం బ్రాండ్ న్యూ ఇల్లు బయట నుంచి చూపిస్తాను. వాళ్ళు లోపల కంఫర్టబుల్ కాదో నాకు తెలియదు కదా, సో అడిగి వాళ్ళు ఓకే అంటే అప్పుడు రికార్డ్ చేస్తా, లేకపోతే లేదు. సో ఇదిగోండి, ఇది కొత్త నైబర్హుడ్ ఇదంతా. అంటే లేటెస్ట్ ఇల్లు ఇవన్నీ. మేబీ లెస్ దెన్ 1 year ఓల్డ్. సో అంటే బయట నుంచి చిన్నగా ఉన్నాయి కానీ లోపలైతే చాలా పెద్ద హౌసెస్. సో రిచ్మండ్లోని బాగా ప్రాపర్టీ వాల్యూస్ కూడా పెరిగాయి. ఎందుకు అంటే నాకు ఐడియా లేదు, కానీ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి ఒక 2 ఏళ్ళు బ్యాక్ నుంచి. ఇదిగోండి క్యూట్ కోజీ హౌసెస్, కాకపోతే బయట నుంచి చిన్నగా ఉన్నాయి. అది విషయం. సో ఇప్పుడు వెళ్దాం వాళ్ళ ఇంటికి. వచ్చాం ఆల్మోస్ట్. సో ఆయనకు కూడా పెద్ద బ్యాక్ యార్డ్ ఉంది. ఇవాళ వాళ్ళ ఇంట్లోనే ఇదిగోండి ఇవి కొత్త లేటెస్ట్ హౌసెస్ అన్నమాట రిచ్మండ్లో. చూస్తున్నాయి కదా, జస్ట్ చూపిస్తున్నా. అంటే మా ఊరంతా మీకు ఇంచు నా ఛానల్లో చూసేస్తున్నారు మీరు. చూసారా వుడ్స్. రిచ్మండ్ ఏంటంటే అంత రిచ్మండ్ కాదు, యూఎస్లో ఎక్కడైనా ఇలానే ఇల్లు పక్కనే చిన్న చిన్న వుడ్స్ అంటే అడవి కాదు కానీ అలా వుడ్స్ అంటారు, ట్రీస్ అన్నీ ఉన్నవి. ఇదిగోండి ఈ నేబర్హుడ్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా డాల్ హౌసెస్లో ఉన్నాయండి. ఇలా స్టోన్ ఫసాడ్తోని చాలా బుద్ధులు ఉన్నాయి. అన్నిటికి వెళ్దాం. ఇంకా ఫారెన్ కార్స్ వాడుతున్నాడు, కొరియన్ కార్ కియా. ఊరికే అనిపిస్తుంది. ఈవిడే బర్త్డే పాప, బర్త్డే అమ్మాయివా? హ్యాపీ బర్త్డే. ఈ బ్యాగ్ తీయమంటే మా ఆవిడని తీయకూడదట, అలాగే ఇవ్వాలంట. ఎడిగిలే గుడికి వెళ్ళావా? ఓకే. ఇదే మన అశోక్ బాబు కొత్త ఇల్లు. మేము ఇంతకుముందు చూసారు ఒక 2 ఏళ్ళ బ్యాక్. వాళ్ళ ఇంట్లో మనం చేపల పులుసు అవన్నీ చేసాం కదా. అది వండి ఎంట్రన్స్లోని వినాయకుడు పెట్టారు. శుభారంభం కాబట్టి విఘ్నరాజుని. సో ఇది బ్రాండ్ న్యూ హౌస్ మాట. ఒక 6 months అయింది అంతే. లోపలికి వెళ్దాం. కానీ సేమ్ కాండో స్టైల్ ఉంది కదా. ఇప్పుడు ఇదే చేస్తున్నాడు మా ఇంట్లో. ఇదే ఫ్లోర్ వేసేసి దాని మీద వేసేసి ఇలా గ్రే, ఇందులోని గ్రే. సో అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి జస్ట్ చూపిస్తున్నా. అందరం ఎక్కువైపోయాం కదా, రికార్డ్ చేయలేదు. కృష్ణుడు భలే ఉంది. బ్రాండ్ న్యూ హౌస్ మాడది, లెస్ దెన్ 6 months ఓల్డ్. ఎంత బాగుంది చూడండి. అసలు హౌస్ వార్మింగ్కి వద్దాం అనుకున్నా కానీ అప్పుడే అక్టోబర్లో ఇండియా ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వచ్చింది, October 2న. అందుకని చేయలేదు. ఇవన్నీ కిచెన్ చాలా బాగుంది, నీట్. కిందకి వెళ్ళిపోదాం. కింద అంతా పార్టీ అవుతుంది కాబట్టి కిందకి వెళ్ళిపోదాం బేస్మెంట్కి. ఇదే కదా మూవీ థియేటర్ చూపించామన్నా. హాయ్, మొన్న మూవీ థియేటర్ చూపించాం కదా కొత్తది. సర్ప్రైజ్ అన్నా, మీ ఆవిడ చూసేస్తుంది. గట్టిగా హ్యాపీ బర్త్డే టు యు,
సో ఇది పార్టీలో డిన్నర్ ఏంటేంటో తెలియదు కానీ చూడడానికి బాగున్నాయి. సాలడ్లు, ఇదేంటో తెలీదు. పానీపూరినా? పానీపూరి ఎలా తింటా? ఓహో, ఇదే ఎపిసోడ్స్ కూడా ఉన్నాయా? ఓ, సో పానీపూరి కూడా చేశాడంట, ఫుల్ ఖుషి. తర్వాత మిరపకాయ బజ్జీ అనుకుంటా ఇది. ఇదేదో చికెన్, చోలే. ఏంట్రా ఇవన్నీ? అశోక్ చెప్పా ఏంటివి? ఇది చికెనా? చెప్పరా ఇది? ఇది బేబీ కార్న్, వెజ్, ఇది చికెన్, చోలే. అదేంటి అది? అవేంటి చిన్న చిన్నవన్నీ? ఓ రైతా. ఇది బిర్యానీనా? ల్యాంబ్ బిర్యానీ లేదా? అలాగే మరి నాకు చికెన్ బిర్యానీ తిన్నాను కాదు, నేను ల్యాంబ్ బిర్యానీ లేకపోతే నేను తిన్నాను. సో ఇంతమంది చేస్తున్నారు పానీపూరి. వర్కర్స్ ఎక్కువైపోయారు, తినేవాళ్ళు తక్కువ అయిపోయారు. మాకు ఇస్తే మేము తింటాం అంటే అలా చేసేసి అక్యుములేట్ అయిపోతున్నాయి. అది టాబ్లెట్ సాస్ లేదా? ఎక్కడ? ఎక్కడే? ఓహో. సో స్వాతి నాకు ఇవ్వు ఒక ప్లేట్లో 4-5 వేసుకోవాలా? సో ఇది టామరిన్ సాస్. గెటింగ్ రెడీ పానీపూరి. పార్టీలో టోటలీ ఎంజాయింగ్ పానీపూరి. కానీ వైజాగ్లో బీచ్లో కానీ ఎక్కడైనా రోడ్ సైడ్ తిన్న టేస్ట్ అయితే రాదు. సో పార్టీ అయిపోయింది, ఇంకో తీయలేదు వీడియో. సో ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా అనుష్క ఇస్ వెయిటింగ్. లెట్స్ గో. చిన్న గెట్ టుగెదర్ అంతే. దేవా సినిమా చూస్తున్నా, క్యాక్ ఉంది, లవింగ్ ఇట్. ఓకే, శనివారం నాడు ఇవాళ సత్యనారాయణ వ్రతం ఉంది. స్వాతి వస్తే తెలుసు కదా, నా బ్యాచులర్ లైఫ్ లో హ్యాపీగా పడుకొని తిని పడుకునేవాడిని. వీళ్ళు వచ్చారు. ఎందుకు స్వాతి అప్పుడే వచ్చారు? కొన్ని రోజులు ఉండొచ్చు కదా ఇండియాలోని. నేను ఎప్పుడు రమ్మను? సో పొద్దున్న 8కి వెళ్ళిపోయింది. మనం లైవ్ కదా అయిపోయి మధ్యలోని పాపం వచ్చింది. పూజ అంతా అయిపోయాక అందరు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. బాగా చలేస్తుంది. ఏ కాదు, బ్లూ బ్లాక్ అంత తయారవ్వాలమ్మా సత్యనారాయణ వ్రతంకి. ఒకసారి చెప్పింది, ఎందుకో ఇవన్నీ బట్టలు వేస్తున్నావు అంటే దేవుడికి ఇష్టం అంట. సో నేను కూడా కొత్త కొనుక్కున్నా. మా MVP కాలనీ పక్కనే మద్దిలపాలెం రోడ్డు ఉందా, మద్దిలపాలెం రోడ్డు మీద వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఏదో పేరు గుర్తురావట్లేదు నాకు, పెద్దది స్ట్రీక్స్ అలాగే ఏదో వస్తుంది మద్దిలపాలెం దగ్గర. అక్కడ కొన్నాయి. ఇది నచ్చింది కాబట్టి అది చెప్పాను 10 రంగులు ప్యాక్ చేసేయాలి, 10 రంగులు మాట. సో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. మన లైఫ్ ఏంటంటే కిమ్ కార్డేషియన్ వాళ్ళు ఉంటాయి కదా, డైలీ అన్ని ఇంట్లో ఏం చేస్తారు అలా చేయాలి. ఇంకా ఓకేనా? చల్లేస్తుంది బాబోయ్. భలే ఉంది. రెడ్ బాగోదేమో అనుకున్నా. అందరూ పాపం వెళ్ళిపోయారు 8కి. గిల్టీ ఫీలింగ్. దేవుడు మన మదిలో ఉన్నాడు కదా. అది సో అది ఇంకేంటి ఇండియా ట్రిప్ బాగుందా? ఏమో ఎన్నిసార్లు అడుగుతారన్నమాట, మీరే కదా ఎన్నిసార్లు వచ్చి 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 అన్నారు. అలా అన్నాగా నువ్వు వచ్చే కనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు ఉంటే నువ్వు బాగున్నాను. ఎందుకంటే నేను టైంకి లేవడం, ఇంకా డాగ్ కి వాక్ తీసుకెళ్ళడం. డాగ్ అనొద్దని చెప్పాను. డాగ్ అంటే అదే లేదు, సింబాకి తీసుకెళ్ళడం, వాక్, ఆడికి ఫీడ్ చేయడం, అంట్లు తోమడం. నాకు కొంచెం ఫిట్నెస్ పెరిగింది. నువ్వు వచ్చావు అంతే, ఏ పని చేయట్లేదు. నువ్వు టీ ఇస్తున్నావు, కాఫీ ఇస్తున్నావు, అదొక్కటే మిస్ అయ్యాను. మా అమ్మ సరిగ్గా చేయలేదు కాఫీ, కానీ నేనే కలుపుకున్నాను. అర్థమైందా? ఇవాళ చలి ప్లస్ కొంచెం మబ్బేసింది, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇవి లోకల్ రోడ్స్, మా హైవేలే కదా ఎప్పుడు. సో ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే. వైజాగ్ నచ్చిందా, హైదరాబాద్ నచ్చిందా? హైదరాబాద్ లో ఒక్క రోజు నా 24 hours నీకేం తెలుస్తుంది? బాగుందా? ఆఫ్ కోర్స్ హైదరాబాద్ బాగోదని చెప్తా. హైదరాబాద్ ఇస్ కేక. మన వైజాగ్ ఇంకా ఎప్పుడు అవుతుందో హైదరాబాద్ లాగా. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వైజాగ్కి, హైదరాబాద్కి ఎప్పుడు రాలేంది సముద్రం. ఓకే, వైజాగ్ ఏమో అవుతుందేమో అంటే మన ఏంటో మన స్టేట్లోని ఎవరు వైజాగ్ని పట్టించుకోవట్లేదు. అంటే ఏదో అవ్వాలబ్బా వైజాగ్ నిజంగా. పూనా కన్నా పెద్దది, కోయంబత్తూరు కన్నా పెద్దది, కొచ్చి కన్నా పెద్దది. ఎందుకు మరి వైజాగ్ ఇలా ఏడుస్తుందో? లేదా
సో మన వైజాగ్ అద్భుతమైన వైజాగ్, కానీ హైదరాబాద్ అంటే వేరే లెవెల్, నో కంపారిజన్. అదే కదా వచ్చేసాం. యుఎస్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలానే ఉంటాయి ఇల్లు, డజంట్ మ్యాటర్ ఎక్కడికి వెళ్ళినా. సో ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఇవి. మన పాతిల్లు ఉంది కదా, ఆ పాతిల్లు స్టైల్లో ఉంటాయి ఇవి కూడా. అప్పుడు కన్స్ట్రక్షనే కాబట్టి ఫస్ట్ ఉండే ఇల్లు చూపించే కదా మీకు వీడియోలో. సో పడమటి సంధ్యారాగం సినిమా చూస్తే పడమటి సంధ్యారాగంలో ఇలా ఉంటాయి మొత్తం వెళ్ళిపోతాయి. ఎంత బాగా సెటప్ చేశారంటే, అంటే మనం సత్యనారాయణ వ్రతాలు చేస్తాం, జస్ట్ ఫోటో పెట్టేస్తాం, అంతా ఎంత బాగుంది. చిన్న చిన్నవన్నీ అవునవును చాలా బాగుంది. ఈ వెనకాల ఏంటది ముందే ఉండేదా? ముందే అది ముందే ఉందా? ఓహో ప్రింట్ చేయించారు. అబ్బా చాలా మిస్ అయిపోయింది రవి. కానీ ఇదిగోండి చూడండి, మేము అమెరికాలో ఉంటున్నాం పేరుకి, కానీ భారతీయ సంస్కృతి ఉట్టి పడేలాగా. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకో పార్టీ వస్తుంది, కూచిపూడియో భరతనాట్యం అరంగేట్రం. అప్పుడు మీకు తెలుస్తుంది మా భారతీయ తత్వం. చూడండి సూపర్ చేశారు, చాలా బాగుంది రవి. చూసారు కదా, సత్యనారాయణ వ్రతం అయిపోయాక మనోరంజరంగా 25వ వార్షికోత్సవం బాగా వాళ్ళ కిరణ్ రవి, ఓకే వీళ్ళు భార్యాభర్తలు, వాళ్ళ సిస్టర్స్ వచ్చి చాలా బ్రహ్మాండంగా చేశారు మొత్తం అంతాను. ఇదిగోండి 25వ వార్షికోత్సవం, 25వ యానివర్సరీ పెళ్ళి ధూమ్ధామ్ అయింది. పొద్దున్న సత్యనారాయణ వ్రతం అయింది. సో ఇదంతా నేను మిస్ అయిపోయాను. లక్కీగా ఈ క్లిప్ అయితే షేర్ చేశారు. ఇచ్చోండి ఇద్దరు ఫోటో, ఇచ్చోండి ఇద్దరు. కాదు రవి స్ట్రైట్ నించోవాలి, రవి స్ట్రైట్ ఇలాగా కాదు, ఇలా టర్న్ అవ్వండి ఫుల్. మొత్తానికి సిస్టర్స్ ఏమో మళ్ళీ అక్కకి బావకి పెళ్లి చేసేసారు. సో మొత్తం పెళ్లి ప్రోగ్రామ్ అంతా అది కూడా బిందులోంచి రింగులు తీయడం, తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడం, అన్ని రకాలుగా బాగా బ్రహ్మాండంగా పెళ్లి చేసేసారు. సో ఇది గైస్ మొత్తానికి 25 సంవత్సరాల తర్వాత అద్భుతంగా పెళ్లి సంబరాలు. సో సత్యనారాయణ వ్రతం కమ్ పెళ్లి సంబరాలు అంటే 25వ యానివర్సరీ కదా, మొత్తం అంతా కూడా అందరూ కలిసి ఇంట్లోనే ఈ ఐటమ్స్ అన్నీ చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చేసరికి లేట్ కాబట్టి లేట్గా రికార్డ్ చేస్తున్నా. పునుకులు, లడ్లు, కాజాలు, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి గారెలు అన్నీ ఇంట్లోనే చేశారంట 90%. ఇవి కూరలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, టేస్టీగా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. బెస్ట్ ఇవి ఒక రకమైన బీన్స్ కూర చేశారు, చాలా నచ్చింది. సో బ్రహ్మాండంగా ఈ వ్లాగ్లో మీకు ఎన్ని చూపిస్తున్నా చూడండి. సో పార్టీ అయిపోయింది. అమ్మా బాగుందా? అలసిపోయావా? పొద్దున్న వచ్చేసావా? స్వాతి వచ్చి తీసుకొచ్చింది, అంటే అంత పొద్దున్న మనం లేవలేం కదా. కానీ సెటప్ అంతా బాగా చేశారు. చూసా అది సత్యనారాయణ వ్రతం. స్వాతి బాగుందా? ఓకే. సో ఇవాళ హనుమాన్ జయంతి. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జై కపీసతి లోక ఉజాగర్ తెలుసు కదా. సో ఇప్పుడు హనుమాన్ చాలీసా ఏంటమ్మా చాంటింగ్ చెప్పు. సరే అది పాట కాదు నేను చెప్తుంది. ఓకే చాంటింగ్ ఎంత సార్లు? చాంటింగ్ 28 టైమ్స్ అనుకుంటా. తెలీదా? చాలా టైం టెంపుల్ స్టార్ట్ అయిపోయింది మన వెళ్ళాలి. మేము ఆల్రెడీ డాలస్ లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చూపించాను. సో మనందరం రామ భక్తులం, హనుమాన్ భక్తులం అన్నీను. సో హనుమాన్ చాలీసా వినడానికి 28 టైమ్స్ చాంటింగ్ వినడానికి మా టెంపుల్కి వెళ్తాం అనమాట. అసలైతే మీరు చూసారు కదా, పార్టీ ఒకటి బర్త్డే పార్టీ అయింది, తర్వాత 25th యానివర్సరీ అయింది, అన్ని మిక్స్డ్ బ్లాగ్ ఇది. సో రెడీనా? ఏంటి రాదా హనుమాన్ చాలీసా? చెప్పు. తప్పాడానంటే మళ్ళీ తిడతారు. అది జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. అదేమండి టెంపుల్కి వచ్చాం. టెంపుల్ కంప్లీట్ గా అసలు పార్కింగ్ స్పేస్ లేదు, ఫుల్ అయిపోయింది. చూసారా మా టెంపుల్, రిచ్మండ్ టెంపుల్. ఇంతకుముందు చూపించాను, మళ్ళీ చూపిస్తానా. సో చాలా సంతోషం. అమెరికా వచ్చినా కూడా ఎవ్వరు మన సనాతన ధర్మాన్ని వదులుకోకుండా చాలా బాగా స్టిక్ ఆన్ అయ్యి మన ట్రెడిషన్స్ని, కల్చర్స్ని ముందు తీసుకెళ్తున్నాం. సో దట్స్ రియలీ ఇంక్రెడిబుల్ మాట. అదివ్వండి మీ దీపండి, నేను పెట్టి వస్తా. సో
సో పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడెక్కడో లాన్లోని పెట్టాను. సో చెప్తారు కదా మన హిందూ ధర్మం ఎక్కడికి వెళ్ళినా మనం వదలకుండా ఇలాగే టైట్గా ఉంచాలి. అది విషయం. చాలా సంతోషం. నా క్రౌడ్ చూపిస్తాను, లోపల చూపిస్తాను ఏం జరుగుతుందో భజన. ఇది రిచ్మండ్లో మెయిన్ టెంపుల్. ఇదే కాకుండా రెండో టెంపుల్ ఒకటి ఉంది, సాయి టెంపుల్. అక్కడ అయ్యప్పని ప్రతిష్ఠ చేస్తున్నారు ఈ వీకెండ్. వేరే వీడియో చూపిస్తా చూడండి. క్రౌడ్స్ అంతా అందరూ కలిసి హనుమాన్ చాలీసా భజిస్తున్నారు. ఎన్నో నెంబర్ నాకు తెలీదు. ఇది లోపల మెయిన్ టెంపుల్ మాట చూడొచ్చు. సో అది గైస్, మొత్తానికి స్వాతి వాళ్ళు వచ్చేసారు. బ్యాక్ విత్ బ్యాంగ్. అందులోనే కంటెంట్ మీకు బర్త్డే పార్టీ ఒకటి చూపించాను. మా పార్టీలు చెప్పే కదా, ఎవ్రీ వీకెండ్ ఏదో పార్టీ ఉంటుంది. ఈ ప్రతి పార్టీలు తీసుకుంటేనే కొన్ని వందల వీడియోస్ వస్తాయి. అంత టైం లేదు కానీ సో గ్రేట్ టైం. బట్ స్వాతి వచ్చేసింది, వెరీ హ్యాపీ. ఊరికన్నా కానీ ఇప్పుడు సత్యనారాయణ అయితే వాళ్ళు ధూమ్గా బ్రహ్మాండంగా చేశారండి, అంత బాగా చేశారు. తర్వాత వాళ్ళ 25th యానివర్సరీ కూడా సూపర్గా చేశారు. టాలెంటెడ్ సిస్టర్స్ అని చెప్పాను కదా ముగ్గురును. సో బ్రహ్మాండంగా అయిపోయింది. సో యాజ్ ఆల్వేస్ బీ హ్యాపీ, స్టే హ్యాపీ, స్ప్రెడ్ హ్యాపీనెస్, లివ్ అండ్ లెట్ లివ్. వేరే వాళ్ళ మీద అడగండి. మీరు బాగుంటే మీరు బాగుండండి, వేరే వాళ్ళకి హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయండి. సో ఇట్స్ యూనివర్సల్ మెసేజ్ ఫస్ట్ రోజు నుంచి చెప్పేది. బీ హ్యాపీ అండ్ స్టే హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. ఓకే, లివ్ అండ్ లెట్ లివ్. యాజ్ ఆల్వేస్ మళ్ళీ చెప్పేది ఏంటంటే, మోర్ దెన్ 1 వీడియో నాకు చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.